అందుకని మనకు అర్థం కావటానికి ఆయన ఆలోచన అంతా ఇందులో పెట్టాడు. చాలా వరకు ప్రాముఖ్యమైనటువంటి ఆలోచనలన్నీ ఇందులో చెప్పాడు. అందుకే ఆయన ఆలోచనకర్త. అట్లా ఒక్కొక్క మాటని వర్ణిస్తే సాయంత్రం అయినా కావచ్చు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఇందులో నీ ప్రతి సన్నివేశానికి ఆలోచన చెప్పాడు. నువ్వు వెతికితే నీకు భయం కలిగిందా, దానికి కొన్ని వచనాలు ఇచ్చాడు. నీకు ఆ ప్రశ్న వచ్చిందా, దానికి సమాధానం కొన్ని ఇచ్చాడు. నువ్వు వివాహ సందర్భంలో ఉన్నావా, దానికి సంబంధించి కొన్ని. కుటుంబంలో ఉన్నావా, దానికి సంబంధించి కొన్ని. ప్రయత్నంలో ఉన్నావా, దానికి సంబంధించి కొన్ని. ఆధ్యాత్మికత కావాలా, దానికి సంబంధించి కొన్ని. శత్రువు ఎదుట ఉన్నావా, దానికి సంబంధించి కొన్ని. అలా నువ్వు సర్వకాల సర్వావస్థల యందు ఎలా నడుచుకోవాలో అన్నీ నీకు బోధించే గ్రంథము బైబిలు గ్రంథము. ఇందులో దేవుని ఆలోచనలు నీకు దొరుకుతాయి. మనుషుల ఆలోచనలు తీసుకోవటం కన్నా దేవుని గ్రంథాన్ని చేతపట్టుకొని ప్రతిదానికి దేవుని ఆలోచన తీసుకోవటం ఎంత ఉత్తమం. నేను నీకు ఉపదేశము చేసేదను, నేను నీకు ఆలోచన చెప్పేదను అని ప్రభు తానే మనకు ప్రామిస్ చేశాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, తర్వాత బలవంతుడైన, బలహీనుడు కాదండి. రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. వేడిమిగల ఈ అగ్నిగుండంలో నీవు మమ్మల్ని పడవేస్తే ఆ వేడిమిగల అగ్నిలో నుండి మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు, బలవంతుడు. రక్షింపకపోయినా పర్వాలా, కానీ నువ్వు మొక్కమన్న ప్రతిమకు మాత్రం మేము మొక్కమని అడ్డం తగిలారు. నెబుకద్నెజరు ఏమన్నాడో తెలుసా? శద్రకు, మేషాకు, అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు, జీవము గల దేవుడు, బలవంతుడైన దేవుడో అని ఒప్పుకున్నాడు. అన్యరాజు, చక్రవర్తి ఆయన బాహుబలం ఎలాంటిదో తెలుసా? బయటికే భక్తులు కనపడతారు, కానీ కార్యాలన్నీ చేసేది ఆయన. మోషే ఎంత, మోషే పర్సనాలిటీ ఎంత, ఎర్ర సముద్రం ఎంత. మోషే నీ చేతిలో ఉన్న కర్రనెత్తి సముద్రం వైపు చూచి 2 పాయలగునట్లు దాన్ని ఆజ్ఞాపించు అంటే, మోషే తన చేతిలో ఉన్న ఆ కర్రను చూపించి సముద్రము 2 పాయలగునట్లు ఆజ్ఞాపిస్తే ఎర్ర సముద్రము 2గా విడిపోయి దారిచ్చింది.